అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అరే గింత కూడా పట్టింపు చేస్తలేరు కదా ఈ సర్కారోళ్ళు, కనీసం కళ్ళ కూడా చూస్తలేరా? ఏమైందా? పల్లెలలో పరేషాన్ చూస్తలేవా? మళ్ళీ ఏమైందని అడుగుతున్నావు? యూరియా గోస కదా. అబ్బబ్బా ఏం గోస ఎవరిని మందలిచ్చినా మంటే మండుతున్నారు. మరి గిదేం తరీకరా? తెలంగాణలో అంతటా గిట్లనే ఉన్నదట. అన్నదాతలు చూడు ఎట్లా కసురుకుంటున్నారు సర్కార్ మీద. అరే ఏం కష్టం వచ్చిందిలా అన్నదాతలకు? సాలుకు ముందే యూరియా బస్తాల షాపుల ముంగట వండుకుంటున్నారు, కనబడ్డ అధికారుల కాళ్ళు మొక్కుతున్నారు. అయినా వాళ్ళ మనసు కనకరిస్తలేదు కావచ్చు. ఈ లైన్ చూడురి ఎంత దూరం ఉన్నదో. పాపం ఈ కాక అలిసి సొలిసి చెప్పుల వరుసలనే వండుకున్నాడు. అయినా ఒక్కటంటే ఒక్క బస్తా కూడా ఇయ్యలేదట. అవును అవ్వలు, మీరు దేనికోసం వచ్చిర్రు? ఎప్పుడు వచ్చిర్రు? అర్ధరాత్రిళ్ళు యూరియా సెంటర్ల కాడికి వచ్చి ఉంటున్నారు. అయితే ఇంత జరుగుతున్నా సర్కారు వాళ్ళు అయితే ఒకరి మీద ఒకరు నూక్కుంటున్నారు గాని జల్దిన యూరియా తెప్పిస్తాం, రైతుల గోసలు తీరుస్తామని అయితే అంటలేరు. అంతర్జాతీయంగా అనేక రకాల యూరియా ఇంపోర్టులో ఇబ్బందులు ఉన్నాయి. దేశాలు చైనా నుంచి కానీ కొన్ని ఉక్రెయిన్ నుంచి కానీ, మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి కూడా యూరియా వచ్చేది. ఈరోజు ఇబ్బందిగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు యూరియా అనేటువంటిది ఒక బస్తా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బడ్డను కూడా ఆలోచన చేయాలి. మనం అది పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది. దేశవాళీ ఉన్న సమస్య ఒకటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సమస్యల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వానికి కూడా కొంత ఇబ్బంది వచ్చి ఉండొచ్చు. అది మేము అర్థం చేసుకుంటాం. కానీ మాకు ఇబ్బంది ఉందని చెప్పే ధైర్యం లేదు వాళ్ళకి. ఆ సాహసం చేసి మాకు ఇబ్బంది ఉందని చెప్పండి. మేము చెప్తున్నాం, మాకు ఈ 5 నెలల్లో ఇవ్వాల్సింది ఇవ్వలేదు కాబట్టి మాకు ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. అందుకని మేము కేంద్రాన్ని ఒత్తిడి చేస్తున్నాం. అదే మేము తయారు చేసుకునేదైతే మేము తయారు చేసుకుందాం, మేము ఇచ్చుకుందాం. ఇది మీ చేతిలో పని. మీకున్న అధికారాన్ని వినియోగించుకోకుండా, మీరు ముందు చూపు లేకుండా, చైనాతోటి తెప్పించుకోకుండా, రష్యాతోటి తెప్పించుకోకుండా, ఇంపోర్ట్ చేసుకోలేక, ఇక్కడ ఉన్న దాంట్లో ఫ్యాక్టరీలను ఉత్పత్తి చేయలేక మీరు చేతులు ఎత్తేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడానికి మీకు ఏమైనా హక్కు ఉందండి? ఈ డైలాగులు అన్నదాతల పొలాలను పచ్చన పడేస్తాయా సార్లు? ఇప్పటికే చాలా ఆలస్యం అయింది గాని తుమ్మల సారో మరి మీరెంబడి పడతారో లేకపోతే ముఖ్యమంత్రిని దిస్తారో గాని ఈ యూరియా గోసనైతే జర జల్దిన తీర్చుడు సారు, మీకు పుణ్యం ఉంటది గాని. ఈ కరెంటు సల్లగుండా వానలు చేయబట్టి వస్తున్నది పోతున్నది, ఏం చేసుడో అర్థమైతలేదు. ఈసారి వచ్చినప్పుడు తలుపులు ముయ్యి, నువ్వు బొమ్మన్నా పోదు. బాబ్బా ఏమన్నా చెప్పినవా? నీ దిమాకే దిమాకురా. కావాలంటే కొంచెం అప్పిస్తానా మీద, నువ్వు అప్పుడప్పుడు వాడుకో. నిన్ను తట్టుకుంటూ మీ ఓళ్ళతో అయితలేదని అంటే ఏమో అనుకున్నా గానీ నిజంగానే నిన్ను తట్టుకుంటూ కష్టమే. ఇంత టాలెంట్ పెట్టుకొని ఇంకా ఇక్కడనే ఉంటున్నా అంటే అది నీకోసమే తెలుసా? త్యాగజీవి పట్టు పిసబిత్రితే గానీ మంచిదేనుల్లా, ఏదో తోడుగుంటది కదా అని ఎంబడేసుకొని లోకం చూపిస్తున్నా. నేను నీకు చూపిస్తున్నా లోకం, నువ్వు నాకు చూపిస్తున్నావా? సరే నువ్వే చూపిస్తున్నావు పట్టు. అవును, వరంగల్ జిల్లాల సీతక్క సురేఖక్క ఇద్దరికి అసలు పొసగనే పొసుకుదాని అంటున్నారు కదా. అప్పుడప్పుడు గిసొట్టి ముచ్చట్లు వినబడతాయి కానీ వాళ్ళు ఎట్లుంటారో సీతక్క చెప్తున్నది. కొందరు మంత్రి సీతక్కను సురేఖక్కను కళ్ళలో పెట్టుకుంటున్నారట. వాళ్ళు ఎటు పోయినా ఏం చేసినా వాళ్ళ నడమ సిచ్చు పెడదామని, వాళ్ళ కాళ్ళ కడ్డలు పెడదామని చాలా మందే చూస్తున్నారట. అయితే వాళ్ళకు గిట్లా సురుకులు పెట్టింది మంత్రి సీతక్క. మేమిద్దరము సమ్మక్క సార్లమ్మలాగా కలిసి ఉన్నాం. ఎవరో కుట్రదారులు, పిచ్చోళ్ళు, మా అంటే ఒకటి వాళ్ళ ఫ్యూడల్ మెంటాలిటీ, ఆడోళ్ళు కలిసి ఉండరు, కొట్లాడుకుంటారు అనే భావన తీసుకొచ్చి దాన్ని ఎవరో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అట్లాంటి సబ్జెక్ట్. ఇద్దరు సమ్మక్క సారక్క అని అంటారు. గట్లయితే అయితే మీరు ఇద్దరు మంచిగానే ఉంటారు. నాకు కొంచెం చైతన్యం ఉంది, ఆమెకు కూడా కొంత చైతన్యం ఉంది. ఆడోళ్ళు కొట్లాడు పెట్టుకోరు, కలిసి ఉంటారు. అభివృద్ధిలో, పోరాటంలో ఆనాటి నుంచి మా తల్లుల స్ఫూర్తి నుంచి మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఆడొగడు ఈడొగడు మోపాయి మా నడమ లేనిపోని సిచ్చులు పెడుతున్నారు. మేమిద్దరం మంచి దోస్తులమని అంటున్నది. ప్రతిదాని కొట్లాట. ఇవాళ అక్కడ మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, నేను నిజామాబాద్ ఇన్ఛార్జి, ఆమె అంతకుముందు మెదక్ ఇన్ఛార్జి గారు మినిస్టర్ గారు ఉన్నప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు పోతాం, పార్టిసిపేట్ చేస్తాం. నేను నా జిల్లా ఉంది, నా నియోజకవర్గం ఉంది, నాకు ఇన్ఛార్జ్ ఉంది.
అదే కవితక్కను బొగ్గుగాని కార్మిక సంఘంకెళ్లి తీసేసిండ్రు కదా గా ముచ్చట అంటున్నది. ఎదగనియండ్రి ఆడోళ్లను కాళ్ళు వట్టి కింద గుంజకుండ్రని అంటున్నది. అయితే మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఈ తాప సర్కారు నిధులు గట్టిగానే విడుదల చేసింది. జాతర వచ్చినప్పుడే అంతమందం పనులు చేసి ఇడిచిపెట్టేటోళ్ళు కదా, కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో పనులు చేసి జాతర వరకు ఎసొంటి లోటుపాట్లు లేకుండా చేస్తామని చెప్పుకొచ్చింది. సడన్ లా నేను ఒక పని చెప్తా, చేస్తావారా నువ్వు? సర్లే, నా పనులు నాకే తీరుతలేవు, ఇక నీ పనులు కూడా జగబెట్టాలంటే నాతోనే ఏడైతది. కానీ మనమే ఇంత బిజీ ఉంటే మంత్రులు ఇంకెంత బిజీగా ఉంటారా? ఇంతసేపు లాగితే మూతి మీద లాగ్ ఒకటి ఇచ్చేంత బిజీగా ఉంటారు. వాళ్ళ పనులు అన్ని షెడ్యూల్ ప్రకారం అయితాయిరా. పొద్దున ఇన్ని గంటలకు ఇక్కడ ఉండాలి, టిఫిన్ ఇక్కడ చెయ్యాలి, బయటెళ్ళ లంచ్ అక్కడ చెయ్యాలి, గా టైంలో అక్కడ మీటింగ్ పెట్టాలి, ఇంకో చోట సమస్యలు వినాలి అని ఎన్ని ఉంటాయో కదా. కానీ మంత్రి పొంగులేటి సార్ చూడు ఏం చేసిండో. అగో సారి ఎంత బిజీ ఉన్నాడో చూస్తున్నారు కదా. ముందే అనుకున్న ప్రకారం సైకిల్ వంచుతున్నాడు ఖమ్మం జిల్లా ప్రోగ్రామ్స్ లో భాగంగా. అంతా అయిపోయింది, ఇక ఓదాం అనుకున్న యాళ్ళ బడి పిల్లగాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రట. సారు అంత మంచిగానే ఉన్నది గాని మాకు బువ్వ సక్కంగా పెడతలేరు, కూరలు ఉడికి ఉడకకుంటేనే పల్లెంలో పడేస్తున్నారు అని కంప్లైంట్ ఇచ్చిండ్రట. గంతే పనులన్నీ మానుకొని పిండి ప్రోలు హాస్టల్లో తనిఖీ చేసిండు. దగ్గరుండి చెక్ చేసి గిట్ల అయితే నడవది, మంచిగా చూసుకోర్రి అని ఆర్డర్లు ఇచ్చిండు. వాళ్ళు అడిగినట్లు ఆటల పోటీలు కూడా పెట్టాలి, ట్రైనింగ్ ఇయ్యాలి అని చెప్పిండట. బుడ్డగాళ్ళు విలువంగానే వచ్చుడుతోని బడి పిల్లలు కూడా మురిసిపోయినరు. ఇక ఆఫీసర్లు సక్కంగా పనిచేయకపోతే ఊకుంటారా తీయుండ్రి. ఓష్ని పొద్దుగాలటి నుంచి ఒకటే తుమ్ముడు తుమ్ముతున్నావు పిల్ల, పక్క పంటున్నావు ఏం కావాలి చెప్పు. అయ్యో తుమ్మొచ్చిన తుమ్ముడు తప్పేనా? అరే జర కొంగ అడ్డం పెట్టుకొని తుమ్మాలి గాని మనుషుల వెడటెట్ట తుమ్ముతారా? అయ్యో వానలే వడబట్టే గాయంత సర్ది కాదా ఏంది? సరిది ఒక్కటేనా ఇంకేమన్నా ఉన్నదా? ఏమోరా ఈ కాళ్ళు ఒకటే గుంజుడు గుంజుతున్నాయి, నెత్తంతా తిరిగినట్టు అవుతున్నది, ఏం తినబుద్ధి అయితలేదు. ఓష్ని గీ అన్ని ఉన్నాయంటే ఖచ్చితంగా నీకు నాకు జ్వరం వచ్చి ఉంటది. ఏ గి జ్వరాలు నాకెందుకు వస్తాయి గాని? అటు ఆంధ్ర ఇటు తెలంగాణ అంతా జనాలకు జ్వరాలే ఉన్నాయట చూడు. ఆగకుండా పడ్డ వానలకు రెండు తెలుగు రాష్ట్రాలకు సర్ది చేసినట్టే అయింది. ఎవ్వల్ని మందలిచ్చినా ఎవ్వలతోటి మాట కలిపినా ముక్కుగారుతున్నది. ఒకటే దగ్గులు తుమ్ములు కాళ్ళ నొప్పులు ఆగకుండా బయలకు పెడుతున్నదని మొత్తుకుంటున్నారు. అగజూడుండ్రి నిజామాబాద్ జిల్లా దవాఖాన్లా డెంగ్యూ వచ్చి చాలా మందే బెడ్ కతికిర్రు. డెంగ్యూ ఫీవర్ అనేది దోమల వల్ల మస్కిటోస్ వల్ల అనేది వ్యాపిస్తుంది. మనకి 4 రకాల మస్కిటోస్ ఉంటాయండి. అందులో టైగర్ మస్కిటోస్ మెయిన్గా నల్ల రంగుతో ఉన్న మస్కిటో, అవి తెల్ల చారలు ఉంటాయి దాని మీద. ఈ టైగర్ మస్కిటో అనేది స్పెషల్గా డెంగ్యూని వ్యాపిస్తుంది అండి. ఉమ్మడి జిల్లాను మొత్తం డెంగ్యూ వ్యాధి దత్తత తీసుకున్నట్టే కొడుతున్నది. ఏంది సారు మరి ఇలా పరిస్థితి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అంటారు? ఇంట్లో కానివ్వండి, ఇంటి చుట్టుపక్కల పెరట్లో కానివ్వండి, ఆర్ ఇంటి బయట ఆవరణలో కానివ్వండి, ఇక్కడ నీళ్లు రోడ్డు పైన కానివ్వండి, నీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకోవడం మెయిన్ అండి. మీరు అక్క టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఆయనకు ఒక 4 రోజులు వస్తే తీసుకొచ్చినాక జాయిన్ చేసుకున్నారు. ఇప్పటికి 5 రోజులు అవుతుంది. జ్వరము అండ్ మోషన్స్. ఎన్ని రోజులైంది? 4 రోజులు అవుతుంది అడ్మిట్. ఇళ్ల చుట్టూ దోమలు దండయాత్ర చేస్తుంటే మనోళ్ళు దావకాన్లో ఏరుతున్నారు. ముందస్తు జాగ్రత్తలుగా ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకుంటే వానకాలం వచ్చే బీమార్లకు దూరంగా ఉండొచ్చు అని అంటున్నారు డాక్టర్లు. ఏం కాలమోరా, ఏమున్నదక్కో ఏమున్నదక్క అని వెళ్ళిపోవాల్సి వస్తున్నది. కూసున్న చోట సక్కంగా కూర్చొని పని చేసుకోకుంటే గట్లనే వెళ్ళిపోవాల్సి వస్తది. నన్ను చూసి నేర్చుకో. హలో యశూస్మి, నీకేదో కుర్చీ ఇడ్చేసి పోతా అనుకుంటున్నావేమో. గసంట ఆశలేం పెట్టుకోకు. నేను గోదా రోడ్డు పంటున్నల గురించి మాట్లాడుతున్నా. వాళ్ళకేమైంది పొల్లా? ఆగో చూడు గట్టి ఏం చేస్తున్నారు. అరరే ఎంత పని చేస్తున్నాడ్రా వానదేవుడు.
ఒక్కపారే వచ్చి మీద పడకుండా నిమ్మలంగా రోజుకింత వారానికింత అని కురుస్తేనే మంచిగుంటది. కానీ అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి కదా. గందుకే గోదావరి ఒడ్డుకుంటున్నోళ్ళు సామాన్లు సర్దుకొని బతుకు జీవుడాన్ని పోవాల్సి వస్తున్నది. పాపముల్లా పాపం దాక్తది వానదేవునికి. మీదంగా పొట్టు పొట్టు దంచుతుండే, గోదారమ్మనేమో పొంగులు వంగుతుండే. ఇంకేం చేస్తారు చెప్పుండ్రి. ఏలూరు జిల్లా వేలేరుపాడు దిక్కు 25 గ్రామాల్లో ఆగమాగమున్నది కథ. ఇన్ని దినాలు బండ్లు కార్లు తిరిగిన రోడ్ల మీద పడవలు తిరుగుతున్నాయి. ఏందోనుల్లా ప్రకృతి నిమ్మలంగా ఉంటేనే గాని గుడ్లూరు చూసిందంటే మనం గుడ్లెల్ల పెట్టవలసిందే కదా. ఆఫీసర్లు సక్కంగా ఏర్పాటు చేస్తున్నారో లేదో మరి చూసుకోండి సార్లో చూసుకోండి. ఒకప్పుడు కారు గుర్తు పవర్లున్నప్పుడైనా తెలుగుదేశం పవర్లున్నప్పుడైనా ఏం కళాకారులు ఉండేదిరా పార్టీలా. పార్టీల లీడర్లు కదా ఉండేది, కళాకారులు ఎట్లుంటారు? రసమై బాలకిషన్ అన్న, చిత్తూరు శివప్రసాద్ సార్ లెవెలు. ఓహో వాళ్ళ. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న లీడర్లకు బొత్తులకే కళాపోషణ లేకుండానే పోతున్నది. ఎవరా నీకు చెప్పింది కళాకారులు లేరని? అటు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ సార్ ఉండనే ఉండే, ఇటు తెలంగాణలో తెలంగాణ గవర్నమెంట్ లో ఎవలమ్మ ఉన్నది చూడు. నెంబర్ 1 కళాకారునే దింపినా. ఈ నడుమ ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఏ టీవీ షోలా ఏ సినిమాలో కూడా కానరాలేదు కదా. మంత్రి పొన్నమన్నా మజాక ఏయ్ దుమ్ము ఎగురుతున్నాడు కదా అన్న. తీజు పండుగ సంబరాలు నడుస్తున్నాయి కదా. ఇక అక్కలతో కలిసి ఈ అన్న ఈ తీర్ల దిల్దారి చేసిండు. అగో ఆ స్టెప్పులు చూడురి సుతిమెత్తగా ఎట్లేస్తున్నాడో. నెత్తికి పగిడి జబ్బకు బంజారా దట్టి కట్టి ఉస్నాబాద్ బంజారా భవన్ లా ఇట్లా ధూమ్ ధామ్ చేసిండు. పొన్నమన్నా నువ్వు సూపర్ పోవే. తెలంగాణలో ఇంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులున్నా నీ లెక్కే వేరు, నీ కథే వేరు పోవే. చిన్నప్పుడు ఎన్ని అల్లరి చేష్టలు ఎన్ని వేసిండో నేనైతే. మనకు నచ్చనోళ్ళ పుస్తకాలు దాచిపెట్టుడు, చెప్పులు ఓరకు పెట్టుడు. అట్లా చేసినావు కాబట్టే నీ చదువు అటుకెక్కింది. నువ్వు నా నెత్తి మీద ఎక్కి నాట్యం ఆడుతున్నావు. ఎందుకోరా మనకు నచ్చనోళ్ళు ఉంటాయి, ఏమన్నా ఏ బుద్ధి అవుతుంది, ఎంత దూరం అన్నా ఓ బుద్ధి అవుతుంది. పోతావు గసంటి చీడగతి పనులంటే నువ్వు ముందు వరుసనే ఉంటావా? నేను ఎంత మంది సైకిల్ గాలి తీసిన్నో ముళ్ళు కూర్చున్నో తెలుసా నీకు? ఎంత మంచిదానివో. ఎవరైనా నాకు ఎన్ని ప్రైజ్లు వచ్చినాయో తెలుసా, ఎన్ని అవార్డులు వచ్చినాయో తెలుసా అని అంటారు గాని నువ్వైతే చాలు నీవే ఎప్పుడు తాలింపు. ఈ ప్రకాశం జిల్లాలో ఎవరో నీ లెక్కనే ఉన్నారు. కక్ష సాధింపు కావచ్చు. చూడు ఏం చేసిరో పాపం. నగల దొంగలు, బట్టల దొంగలు, చెప్పుల దొంగలు, బైకుల దొంగలను చూసినాం గాని ఇప్పుడు ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెంలా సైకిల్ దొంగలు తయారయ్యారు. మళ్ళీ బడి పిల్లల సైకిల్లే కిడ్నాప్ చేస్తారు. అగ చూడుండ్రి ఇంటి ముంగట పెట్టుకున్న సైకిల్ ను ఈ పిల్లగాడు ఎట్లా లేవట్టుకొని పోతున్నాడో. ఇద్దరే వస్తున్నారు. ఇట్లా ఇంటి ముంగడ పెట్టిన పిల్లల సైకిల్ మాత్రమే ఎస్కేప్ చేస్తున్నారట. మళ్ళీ ఈ దొంగతనం చేస్తున్న పిల్లగానికి పెద్ద ఏజ్ కూడా లేదు. ఇప్పటికీ 10 సైకిల్ కిడ్నాప్ చేసిండ్లట. పిల్లలకు పొద్దుగాల లేచి పుస్తకం కనబడకపోయినా ఏం కాదు గాని సైకిల్ కనిపించకపోతే ఊకుంట్రా ఇంట్లో ఉగ్ర రూపమే చూపిస్తున్నారట తల్లిదండ్రులకు. పోయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు పెడితే వాళ్ళని పట్టుకుంటామని అంటున్నారట. దయ్యం కన్నా భయం చాలా ప్రమాదమైందిరా. అవునరా, మన బట్టలు తెల్లగా మెరవాలంటే సబ్బో సర్ఫో వేసి ఉతుకుతాం కదా. మరి దయ్యాల బట్టలు దేంతో ఉతుకుతారా? ఎవరు ఉతుకుతారా గంత తెల్లగా ఉంటాయి? మంచి సింక్ లో ఉంటావు కదా, నాన్ సింక్ తోని. ఇప్పుడేంది బూంది అటు చూడు. విశాఖ దిక్కు జనం ఎట్లా భయపడుతున్నారో. గదేదో చెప్దామనంటే నువ్వెటో తిప్పినవు స్టీరింగు. ఉంటదా ఊసిపోతుందా తెలుస్తలేదట జనాలకు. విశాఖలాగి 5 అంతస్తుల బంగ్లా గట్టి 10 ఏళ్లు కూడా అవుతున్నదో లేదో గాని కూలిపోయేందుకు తయారైంది. పిల్లర్లు వంగిపోతున్నాయి, గోడలకు పగుళ్ళొచ్చినాయి. దీంతోని పాటు ఇంకో బిల్డింగ్ కూడా ఒరిగింది. ఇంకేముంది, జనాల టెన్షన్ గింత లేదు. గడి దిక్కు ఓవాలంటేనే వణికిపోతున్నారు. 3 అంతస్తుల బిల్డింగ్లకు పర్మిషన్ ఉన్న ఏరియాల 5 అంతస్తుల బిల్డింగ్ కట్టిరట. అసలు కట్టిందెవలు, పర్మిషన్ ఇచ్చిందెవలని ఆరాలు తీస్తున్నారు. పక్కపంటున్న జనాలకు మాత్రం టెన్షన్ తప్పుతలేదు. బతికుంటే
ఉంటే బలుసాకైనా దీన్ని బతుకుదాం, బంగ్లా కింద గాండ్రగప్ప లెక్క నలిగిపోలేమని తట్టా బుట్ట చదువుకున్నారట. కొందరు మాత్రం వాళ్ళు ఎవరో చేసిన తప్పుకో మేమెందుకు ఉరుకులాడాలే, మాకేమైనా అయితే వాళ్ళదే బాధ్యత అని పందానికి కూస్తున్నారట. మరి పంచాయతీ ఎటు తేలుస్తారా కదా పెద్ద ఆఫీసర్లు. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.